ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో అక్షయ తృతీయ రోజు చేసే లక్ష్మీ కుబేర వ్రతం గురించి. అక్షయ తృతీయ రోజు ఈ పూజ చేయడం వలన మన సంపదలు అభివృద్ధి అవుతాయి. అయితే ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని యంత్రం పెట్టి కూడా చేస్తారండి. లక్ష్మీ కుబేర యంత్రం ఇంట్లో పెట్టుకుంటారు. కానీ యంత్రం పెట్టి పూజ చేస్తే మనం ఎప్పటికీ పూజ అలా చేస్తూనే ఉండాలి. యంత్రాన్ని మెయింటైన్ చేయగలగాలి. కొందరైతే రాగిరేకు పైన చెక్కిన యంత్రాన్ని ఏమీ పెట్టరండి. ఒక పీట పైన పసుపు రాసి యంత్రం మాదిరిగా 9 గడులు గీసి పూజ చేస్తూ ఉంటారు. ఈ పూజని అలా అయినా చేసుకోవచ్చు. అది మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే అలాంటి యంత్రం ఏది గీయకుండా ఇంట్లో లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలి అనే వీడియో చూద్దాం. ఈ వ్రతంలో ముందుగా దీపారాధన చేసి గణపతిని పూజించి తర్వాత నవగ్రహ దిక్పాలకుల పూజ చేయాలి. తర్వాత లక్ష్మీ కుబేరులకి అంగపూజ, అష్టోత్తర పూజ, పంచోపచార పూజ చేసిన తర్వాత నైవేద్యం నివేదన చేసి వ్రత కథలు చదువుకొని మరలా నైవేద్యం నివేదన చేసి హారతి ఇస్తే ఈ పూజ పూర్తయినట్లు లెక్క. ఇక వ్రతం పూర్తయిన వెంటనే ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. ముందుగా ఈ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటంటే కుబేరుడు, లక్ష్మీదేవి, అలాగే కుబేరుని భార్య చిత్రరేఖ, ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో తీసుకోవాలి. తరువాత 2 ఇత్తడి ప్లేట్లు తీసుకోవాలి. ఒక ప్లేట్లో లక్ష్మీదేవి రూపు ప్రతిమ ఏది ఉన్నా సరే పెట్టండి. లేదు లక్ష్మీదేవి రూపు లేదు అంటే 5 రూపాయల కాయిన్ పెట్టి లక్ష్మీదేవిగా భావించి పూజ చేసుకోండి. ఇంకొక ప్లేట్లో కుబేరుడు చిత్రరేఖలకి గుర్తుగా 2 రూపాయి కాయిన్స్ పెట్టి ఉంచండి. ఇంకా ఈ పూజ కోసం అరిటాకు కానీ తమలపాకు కానీ అవసరం అవుతాయి. అలాగే వస్త్రం, యజ్ఞోపవీతం, పువ్వులు, ఇంకా మనం పూజకి కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం తెచ్చిపెట్టుకోవాలి. ఈ పూజకి ముఖ్యంగా బెల్లం పరమాన్నం, దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఈ పూజ ఎలా చేయాలి అంటే ముందుగా ఒక పీటను ఏర్పాటు చేసుకొని పీట పైన అరిటాకు కానీ తమలపాకు కానీ వేసి అందులో బియ్యం పోసి మనం తెచ్చుకున్న చిత్రపటాన్ని ఆ బియ్యం పైన ఉంచాలి. అలాగే పళ్ళెంలో మనం ఏర్పాటు చేసుకున్న 3 మూర్తుల రూపులు కూడా అక్కడ పెట్టాలి. ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం. ముందుగా గణపతిని ప్రార్థిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఇప్పుడు ముందుగా దీపారాధన చేద్దాం. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంచ సర్వాన్ కామాంశ్చ దేహి మే. దీపం వెలిగించి దీపం కుందుల దగ్గర గంధం కుంకుమతో అలంకరణ చేసి అక్షతలు పువ్వులు సమర్పించండి. ఇప్పుడు ఆచమనం చేద్దాం. పురుషులైతే స్వాహ అని చెప్పండి కింద చెప్పే 3 నామాలకి. స్త్రీలైతే నమః అని చెప్పండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు భూతోచ్చాటన చేద్దాం. చేతిలో కొన్ని అక్షింతలు తీసుకొని వాసన చూసి ఎడమ పక్కకి వేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమిభారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం. నాసికా ముద్ర పెట్టి ప్రాణాయామం చేయాలి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు క్లుప్తంగా సంకల్పం చెప్పుకుందాం. మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫలా ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ లక్ష్మీ కుబేర కటాక్ష సిద్ధ్యర్థం సకల విద్యా ఐశ్వర్య సిద్ధ్యర్థం సర్వతోముఖాభివృద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ కుబేర దేవతాం ఉద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని సంకల్పం చెప్పి మీ ఉంగరపు వేలితో నీటిని తాకండి. ఇప్పుడు ఘంటానాదం. ఆగమార్ధాంతు దేవానాం గమనార్ధాంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం.
ఈ మంత్రం చదువుతూ ఘంటానాదం చేయాలి. ఇప్పుడు కలశారాధన. కలశం పెట్టుకొని అయినా పూజ చేసుకోవచ్చు, కలశం లేకుండా అయినా పూజ చేసుకోవచ్చు. కలశం పెట్టినట్లయితే కలశంకి అక్షంతలు సమర్పిస్తూ పూజ చేయండి. లేదంటే ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పం వేసి ఆ చెంబుని కలశంగా భావించి పూజ చేసుకోవచ్చు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగరాः సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హధర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఇప్పుడు ఆ కలశంలోని నీటిని మీరు తెచ్చుకున్న పూజా ద్రవ్యాలపైన, భగవంతునిపైన, అలాగే మీ పైన సంప్రోక్షణ చేసుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, దేవాం సంప్రోక్ష, ఆత్మానాం సంప్రోక్ష. ఇప్పుడు ముందుగా క్లుప్తంగా గణపతి పూజ చేద్దాం. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యార్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. స్వామివారికి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణపతయే నమః ధ్యాయామి. ఈ ఉపచారానికి గణపతికి అక్షతలు సమర్పించండి. శ్రీ మహాగణపతయే నమః ఆవాహయామి. ఈ ఉపచారానికి గణపతికి మళ్ళా అక్షంతలు సమర్పించండి. శ్రీ మహాగణపతయే నమః ఆసనం సమర్పయామి. శ్రీ మహాగణపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఈ ఉపచారానికి స్వామికి నీటిని చూపించి వేరొక పాత్రలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణపతయే నమః ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్నానం. శ్రీ మహాగణపతయే నమః స్నానం సమర్పయామి. నీటిని చూపించి ఒక పాత్రలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షతలు సమర్పించండి. శ్రీ మహాగణపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు సమర్పించండి. శ్రీ మహాగణపతయే నమః గంధం సమర్పయామి. స్వామివారికి గంధము, పసుపు, కుంకుమ సమర్పించండి. శ్రీ మహాగణపతయే నమః పుష్పాన్ని సమర్పయామి. శ్రీ మహాగణపతయే నమః అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణపతయే నమః ధూపమాగ్రాపయామి. ఇప్పుడు 2 అగరబత్తులు వెలిగించి స్వామివారికి ధూపాన్ని చూపించండి. శ్రీ మహాగణపతయే నమః దీపం దర్శయామి. స్వామివారికి దీపాన్ని చూపించండి. శ్రీ మహాగణపతయే నమః నైవేద్యం సమర్పయామి. మీరు తెచ్చుకున్న పండ్లు కానీ బెల్లం ముక్క కానీ స్వామివారికి నివేదన చేయండి. శ్రీ మహాగణపతయే నమః తాంబూలం సమర్పయామి. ఈ ఉపచారానికి స్వామివారికి అక్షతలు కానీ తాంబూలం ఉంటే తాంబూలమైనా పెట్టవచ్చు, లేదంటే అక్షతలు సమర్పించండి. ఇప్పుడు నీరాజనం. కర్పూరం వెలిగించి స్వామివారికి నీరాజనాన్ని ఇవ్వండి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహ నవరదో భవ. శ్రీ మహాగణపతయే నమః నీరాజనం సమర్పయామి. ఇప్పుడు చేతిలో కొన్ని అక్షతలు తీసుకొని మంత్రపుష్పాన్ని చెప్పండి. శ్రీ మహాగణపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ మహాగణపతయే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అక్షతలు స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోండి. అనయా యథాశక్తి పూజాయ చ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహామి. స్వామివారి దగ్గర ఉన్న అక్షతలు తలపైన వేసుకోండి. దీనితో గణపతి పూజ పూర్తయింది. గణపతికి ఉద్వాసన చెప్పవచ్చు. ఇప్పుడు నవగ్రహాలకి, దిక్పాలకులకి, లోకపాలకులకి క్లుప్తంగా పూజ చేసుకుందాం. వాళ్ళందరూ పూజా మందిరంలోకి వచ్చినట్లుగా భావించి నమస్కారం చేసుకోండి. ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ దేవతాభ్యో నమః. అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. పంచలోకపాలక దేవతాభ్యో నమః. ధ్యాయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం సమర్పయామి. పుష్పాన్ని సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ఈ ఉపచారాలన్నీ అయిన తర్వాత నైవేద్యాన్ని సమర్పించండి. ఇక్కడ నైవేద్యంగా ఫ్రూట్స్ కానీ బెల్లం ముక్కైనా సమర్పించవచ్చు. నవగ్రహ దేవతాభ్యో నమః. అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. పంచలోకపాలక దేవతాభ్యో నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం.
నవగ్రహ దేవతాభ్యో నమః అష్టదిక్పాలక దేవతాభ్యో నమః పంచలోకపాలక దేవతాభ్యో నమః నీరాజనం సమర్పయామి. నవగ్రహ దేవతాభ్యో నమః అష్టదిక్పాలక దేవతాభ్యో నమః పంచలోకపాలక దేవతాభ్యో నమః మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనయా యథాశక్తి పూజాయ చ శ్రీ నవగ్రహ అష్టదిక్పాలక లోకపాలక దేవత సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. ఇప్పుడు లక్ష్మీదేవికి అలాగే చిత్రరేఖ సహిత కుబేరునికి పూజ చేసుకుందాం. ముందుగా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. సరసిజనయనే సరోజహస్తే ధవలతరాంకుశ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యం. కుబేరం మనుజాసీనం సగర్వం గర్వ విగ్రహం స్వర్ణాఛాయం గదాహస్తం ఉత్తరాధిపతిం స్మరేత్. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః ధ్యాయామి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః ఆవాహయామి. అక్షతలు సమర్పించి లక్ష్మీనారాయణుల్ని అలాగే చిత్రరేఖా సహిత కుబేరుణ్ణి ఆహ్వానించండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. అక్షతలు సమర్పించండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. కాళ్ళు చేతులు కడుక్కోవడం కోసం కొన్ని నీటిని చూపించి ఒక పాత్రలో వదలండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. ఆచమనీయం సమర్పయామి. నీటిని చూపించి పాత్రలో వదిలిపెట్టండి. ఇప్పుడు పంచామృత స్నానం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. తరువాత స్నానం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు వస్త్రం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. నూతన వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మధారానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు యజ్ఞోపవీతం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు గంధం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. గంధం సమర్పయామి. గంధంతో పాటుగా పసుపు కుంకుమ కూడా సమర్పించండి. ఇప్పుడు పుష్పం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. పుష్పాభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు అక్షతలు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు మహాలక్ష్మీదేవికి అలాగే కుబేరునికి అంగపూజ చేద్దాం. ముందుగా మహాలక్ష్మీదేవికి అక్షతలతో పూజ చేస్తూ ఉండండి. చంచలాయై నమః పాదౌ పూజయామి. చపలాయై నమః జానుని పూజయామి. పీతాంబరధరాయై నమః ఉరుం పూజయామి. కమలవాసిన్యై నమః కటిం పూజయామి. పద్మాలయాయై నమః నాభిం పూజయామి. మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. లలితాయై నమః భుజద్వయం పూజయామి. కంబుకంఠే నమః కంఠం పూజయామి. సుముఖాయై నమః ముఖం పూజయామి. శ్రియై నమః ఓష్ణౌ పూజయామి. సునాసికాయై నమః నాసికాం పూజయామి. సునేత్రాయై నమః నేత్రై పూజయామి. రమాయై నమః కర్ణౌ పూజయామి. కమలాయై నమః శిరః పూజయామి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు కుబేర అంగపూజ. అలకాపురాధీశాయ నమః పాదౌ పూజయామి. గుహేశ్వరాయ నమః గుల్ఫౌ పూజయామి. కోశాధీశాయ నమః జాంఘే పూజయామి. దివ్యాంబరధరాయ నమః ఉరుం పూజయామి. యక్షరాజాయ నమః కటిం పూజయామి. అశ్వారూఢాయ నమః నాభిం పూజయామి. శివప్రియాయ నమః హృదయం పూజయామి. ధనాధిపాయ నమః బాహు పూజయామి. మణికర్ణికాయ నమః కంఠం పూజయామి. ప్రసన్నవదనాయ నమః ముఖం పూజయామి. సునాసికాయ నమః నాసికాం పూజయామి. విశాలనేత్రాయ నమః నేత్రై పూజయామి. చిత్రరేఖా సమేత కుబేరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అంగపూజ పూర్తయింది. ఇప్పుడు శ్రీ లక్ష్మీ అష్టోత్తరము అలాగే కుబేర అష్టోత్తరం చదువుతూ పుష్పాలతో కానీ అక్షతలతో కానీ పూజ చేయవచ్చు. ముందుగా లక్ష్మీ అష్టోత్తరం, తర్వాత కుబేర అష్టోత్తరం చదువుతూ పూజ చేయాలి. నేను ఇక్కడ అష్టోత్తరాలు ఏమీ ఇవ్వడం లేదండి, వీడియో చాలా లెందీ అవుతుంది. స్తోత్రనిధి యాప్లో
లక్ష్మీ అష్టోత్తరం, కుబేర అష్టోత్తరం ఉంటాయి. అవి చూసి చదువుకోవచ్చు. ఇప్పుడు ధూపం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః, ధూపమాగ్రాపయామి. ఇప్పుడు దీపం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః, దీపం దర్శయామి. ఇప్పుడు నైవేద్యం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః, నైవేద్యం సమర్పయామి. సత్వం త్వర్తేన పరిశించామి, ఋతం త్వసత్యేన పరిశించామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి. ప్రాణాత్మనే నమః, అపానాత్మనే నమః, వ్యానాత్మనే నమః, ఉదానాత్మనే నమః, సమానాత్మనే నమః, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతోపిదానమసి. పరబ్రహ్మణే నమః, సర్వేభ్యో దేవేభ్యో నమః, ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః, తాంబూలం సమర్పయామి. స్వామివారికి తాంబూలాన్ని సమర్పించాలి. ఇప్పుడు నీరాజనం. మంగళాశాసనపరైర్ మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః, కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మంత్రపుష్పం. చేతిలో కొన్ని అక్షతలు తీసుకోండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః, సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ నమః, ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు చామరంతో స్వామివారికి సేవ చేయండి. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా స్మరామి. ఇప్పుడు క్షమా ప్రార్థన. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే. అనయా యథాశక్తి పూజాయ చ భగవాన్ సర్వాత్మక శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయ సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. ఇప్పుడు స్వస్తి చెప్పొచ్చు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఇప్పుడు లక్ష్మీ కుబేర వ్రత కథలు 3 ఉంటాయండి. చేతిలోకి అక్షతలు తీసుకొని ఆ వ్రత కథలు చదువుకొని అక్షతలు స్వామివారికి సమర్పించండి. వ్రత కథలని నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక చివరిగా వ్రత కథలు పూర్తయిన తర్వాత మరలా నైవేద్యాన్ని సమర్పించి నీరాజనాన్ని సమర్పించాలి. ఇక చివరిగా వ్రతం అంతా పూర్తయిన తర్వాత మన ఇంటికి ఎవరినైనా అతిథిని పిలిచి భోజనాన్ని పెట్టాలి. అతిథులు ఎవరూ రావడం లేదు అనుకుంటే మీరు చేసిన నైవేద్యాన్ని ఎవరికైనా ప్రసాదంగా ఇవ్వవచ్చు. ఇక ఈ వ్రతాన్ని అక్షయ తృతీయ రోజు, ధనత్రయోదశి రోజు, ఏదైనా గురువారం కావచ్చు, ఏదైనా శుక్రవారం కావచ్చు, కార్తీక పంచమి రోజు కానీ, శ్రావణ మాసంలో కానీ, పౌర్ణమి రోజైనా చేసుకోవచ్చు. ఒక్కసారి అయినా చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా కోరికతో చేస్తున్నారు అంటే సంకల్పం చేసుకొని 9 సార్లు ఈ వ్రతాన్ని చేయాలి. 9 సార్లు ఎందుకు అంటే కుబేరుడు నవనిధులకు అధిపతి కనుక 9 సార్లు చేయాలి. ఈ వ్రతం చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే, తీవ్రమైన దారిద్ర బాధల్లో, అప్పుల లోతుల్లో కూరుకుపోయిన వారు ఈ వ్రతం చేస్తే తప్పకుండా ఆ ఇంటిని నిలబెడుతుంది ఈ వ్రతం. అప్పుల బాధల నుండి బయటపడతారు. ఇక రెండవ ప్రయోజనం, వ్యాపారాభివృద్ధి కోరుకునేవారు, వ్యాపారం మొదలు పెట్టేవారు ఈ వ్రతం చేయడం వల్ల మంచి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ఇక మూడవది, పాడి పంటల అభివృద్ధి కోసం ఈ వ్రతాన్ని చేస్తే వాళ్ళ ఇంట్లో ధనధాన్యానికి ఎలాంటి లోటు ఉండదు. ఇక నాలుగవది ఏంటంటే, ఉద్యోగ అభివృద్ధి కోసం నిరుద్యోగులు కూడా ఈ వ్రతం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మనం కష్టపడకుండా ఏదీ రాదండి. మానవ ప్రయత్నం చేయిస్తూ భగవంతుణ్ణి నమ్మి పూజించాలి. ఇక ఈ వ్రతానికి సంబంధించిన నియమాలు అంటే తలస్నానం చేయడము, అలాగే పూజ అయ్యే వరకు ఉపవాసంతో ఉండాలి. ఈ వ్రతం చేయదలుచుకున్న వారు ముందు రోజు రాత్రి నుంచి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఉల్లి, వెల్లుల్లి, మద్యపానం, మాంసానికి దూరంగా ఉండాలి. నండూరి గారి వీడియో చూసి నేను చేసుకున్న పూజని మీకు షేర్ చేశానండి. అక్షయ తృతీయ రోజు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకొని లక్ష్మీ కుబేరుల అనుగ్రహానికి పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వం శ్రీ లక్ష్మీనారాయణార్పణమస్తు. స్వస్తి.